తిరుపతి జిల్లాలోని చంద్రగిరి, పాకాలం మండలాల్లో తోతాపురి పండిస్తున్న రైతులు కొద్ది రోజులు తోతాపురి రకం కాయల కోతలు తగ్గించాలని చంద్రగిరి హెచ్ఓ అధికారి శైలజ తెలిపారు. చిత్తూరు డిస్టిక్లోని పల్ప్ ఫ్యాక్టరీలు దాదాపు అన్ని రైపెనింగ్ ఛాంబర్లు నిండుగా ఉన్నాయన్నారు. పక్వానికి రాని కాయల్ని కోయడం వల్ల కాయలు తొందరగా మాగడం లేదని ఫ్యాక్టరీ యాజమాన్యం పేర్కొంటుందని ఈ సందర్భంగా వారు అన్నారు. టోకన్లు తీసుకున్న రైతులు ఫ్యాక్టరీ వారితో సంప్రదించి కాయలు కోయాలని, అవి పక్వానికి వచ్చిన కాయలు కోయాలని, లేదంటే గుజ్జు పరిశ్రమలు తోతాపురి రకాన్ని తిరస్కరిస్తున్నాయని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాబట్టి రాబోయే 2 లేదా 3 రోజులు ఫ్యాక్టరీలు ఇచ్చిన టోకన్ల మేరకే రైతులు కాయలు కోసి గుజ్జు పరిశ్రమలకు తరలిస్తే అక్కడ 2-3 రోజులు ఫ్యాక్టరీ ముందు తోతాపురి లోళ్లతో రైతులు సిట్టింగ్ అక్కడే వేచి ఉండే అవసరం ఉండదని, ఈ విషయాన్ని తోతాపురి పండిస్తున్న రైతులు గమనించి పంట కోతలు దశల వారీగా చేపట్టి పక్వానికి వచ్చిన కాయల కోతలు కోసి గుజ్జు పరిశ్రమ తరలిస్తే అప్పటికప్పుడు అన్లోడింగ్ అయ్యే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఇక మామిడి ఆదాయం రైతుకే చెందాలని రైతుల సంక్షేమ సంఘం ప్రతిపాదిక నిర్ణయం తీసుకుంది. రైతు పేరు మీదుగా పల్ప్ తయారీ, దానిని సెంట్రల్ వేర్ హౌస్ రిసిప్ట్ ఫైనాన్స్లో భద్రపరచడం, రిసిప్ట్ ద్వారా బ్యాంకుల వద్ద లోన్ తీసిచ్చే విధానం అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వినతులు పంపారు. వీటికి ఆమోదం లభించినట్లు రైతులు సమాచారం ఇస్తున్నారు. మంచి రేటు రాగానే పల్ప్ను విక్రయించి రైతులకు అన్ని విధాల ఆదాయం సమకూర్చేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైతు సంఘం నాయకులు పేర్కొంటున్నారు. ఇది అమల్లోకి వస్తే తోతాపురి అధికంగా పండిస్తున్న మామిడి రైతులకు ఎటువంటి సమస్యలు ఉండవని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా మారుతుందని చిన్న సన్నకారు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటాద్రి యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. తోతాపురి కిలోకు 15 నుంచి 20 రూపాయలు పెట్టుబడి పెడితే ఫ్యాక్టరీల వద్ద 4 రూపాయల నుండి 5 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నాయని ఆయన విమర్శించారు. దీనికి తోడు గాలివానలు, ఫ్యాక్టరీలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో తోతాపురి అధికంగా పండిస్తున్న మామిడి రైతులు మరింతగా నష్టపోతున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. లేదంటే ఈ ఏడాది కూడా తోతాపురి అధికంగా పండిస్తున్న మామిడి రైతులు కష్ట నష్టాలు పాలయ్యే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.